హలో 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 ఎవరు అయ్యా వందనాలండి. వందనాలండి. ఎవరు? నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి బ్రదర్. పాస్టర్ గారండి మాట్లాడుతుందా? పాస్టర్ మాట్లాడుతున్నాను. మా ఊరికేసి సభలకు వచ్చారు మీరు, అప్పుడు కలుసుకుందామంటే కుదరలేదు, కష్టపడి చాలా సంపాదించడానికి. గాబ్రియల్ పాస్టర్ గారా? లేదండి, నా పేరు శ్రీనివాస్ అండి. సరే సరే బ్రదర్. ఎక్కడ బ్రదర్? ఏ ఊరు నుండి? ఇక్కడ మాది అమలాపురం అండి. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి, బాప్తిసం తీసుకుందాం అంటున్నారు. సరే బ్రదర్. కానీ నాకు ఒక సందేహం ఏంటంటే, ఎవరికి చెప్పట్లేదు మరి ఇది. ఇప్పుడు దేవుడిని అడిగితే ఆయన చెప్తే అడిగిన వారికి ఇవ్వబడును, తట్టిన వారికి తెరవబడును అని చెప్పేసి కదా అన్నారు. దేవుడిని ఎవరు అడిగినా ఏది అడిగినా ఇస్తారు కదా. అవును. మరి ఒక చోట చూస్తేనేమో ఒక స్త్రీ ఏదో అడుగుతుంది, ఆ స్త్రీ వైపు ముఖం కూడా చూపలేదు అని ఒక వాక్యం ఉంది. అవును. అది ఎందుకంటే అలాగా? అంటే ఏది కొత్త నిబంధనల గురించి మీరు చెప్తున్నారా? అవునండి. కొత్త నిబంధనలు అంటే లూకాసు వార్త, యేసు ప్రభువే కదండి కొత్త నిబంధనలు ఉంటాయి. కాదు. అవునవును. అంటే లూకాసు వార్తలో ఒక రాజు గురించి మాట్లాడుతుంది వాక్యము. ఏమంటుందంటే ఆ స్త్రీ వెళ్ళి మరలా రాజును విసిగిస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మొరనాలకించి ఆమె ఏది కోరుతుందో దాని కొరకు ఒక అధికారి యేసు ప్రభు వారిని అడుగుతున్నప్పుడు ఆయన మాట్లాడరు, ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు అని ఉన్నారు. మరి అలాగుంటే ఎలాగండి? అప్పటికి శిష్యులు వచ్చి ఇది బాధ ఎక్కువైపోయింది, గోళ ఎక్కువైపోయింది, దీన్ని పంపించేయండి బాబా అంటున్నారు. మరి ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే, దేవుని దగ్గర మనము ప్రార్థన చేసేటప్పుడు కొన్ని అది దేవుని చిత్తానుసారముగా ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడండి. ఒకటి. రెండోది ఏమంటే దేవుని చిత్తం కాదండి. ఏది బ్రదర్? ఈ స్త్రీ అడిగేది మరి అక్కడ దేవుని చిత్తం కాదండి. అంటే ఆమె స్వస్థత గురించి అడుగుతుంది కదా. అవునవును. స్వస్థత కొరకు అడుగుతుంది. కానీ అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే యేసు ప్రభు తన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన ఇశ్రాయేలుకి కదా, అంటే ఇశ్రాయేల్ ప్రజలకు కదా నేను ఇవ్వాల్సి ఉన్నది అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆమె ఏమంటాదంటే ఆ బల్ల మీద, అంటే తండ్రి బిడ్డలు తింటున్న బల్ల మీద నుండి ఒక రొట్టె ముక్క. మీ పేరు గాబ్రియల్ కదండి? లేదండి, వాళ్ళ అల్లుండి మాట్లాడుతున్నాను, నేను పాస్టర్ని. అది పేరండి? శాంసన్ గారా? అనుకున్నాను అండి. అదే అందుకే నేను అడిగాను, మా అమ్మగారి కోసం చేశారేమని నేను అడిగాను. నంబర్ ఉందా మీకు మీ దగ్గర? ఇదే ఆయన ఇంట్లో లేరండి. యాక్చువల్లీ ఆయన ఇంట్లో ఉన్నానండి, నేను కొంచెం బయట ఉన్నాను. నంబర్ పెట్టా మీకు, మాట్లాడతారా? నంబర్ పెడతాను, వాట్సాప్ లో కానీ పెట్టండి. సరే. ఆయన అడిగితే తెలియదండి సమాధానం. అవునవును. లేదు, ఆయన చెప్తారు, ఆయన చెప్తారు. చెప్పండి చూద్దాం. నేనేమంటున్నానంటే, అదే ఆ స్త్రీ ఏం చేస్తానంటే తన బిడ్డ కొరకు ఆరోగ్యం కొరకు వస్తుంది, వచ్చి యేసుప్రభుని అడుగుతుంది. అడిగినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడంటే, మొదటిగా నేను ఇవ్వాల్సినది ఇశ్రాయేలు జనాలకి కదా, నేను వచ్చింది వాళ్ళ కొరకు కదా అంటారు. అప్పుడు ఆమె ఏమంటదంటే, ఒక తండ్రి బిడ్డలు కలుసుకుని ఒక బల్ల మీద వాళ్ళు తింటున్నప్పుడు ఆ ముక్క కింద పెడితే ఆ కుక్క ఆ ముక్క కోసమైనా ఆ ముక్కనైనా తిని అది బ్రతుకుతుంది కదా అన్నట్టుగా ఆయన ఆమె అడుగుతుంది. ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడే వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపేయమని ఆయనను వేడుకొనగా, ఆయన విచిత్రంగా ఉందండి. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకే గాని ఎవరి వద్దకును నేను పంపబడలేదు అనేటప్పుడు మరి బయట దేశస్తులకు ఎందుకంటే స్వార్థ చెప్పడం? అవును కదా. అంటే ఆయన వాక్యము మనకి యోహాను సువార్త 1వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది.
ఏమనుందంటే ఆయన మొదటిగా ఇశ్రాయేల్ ప్రజల కొరకు వస్తున్నాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆయనని ఆ రక్షణను అంగీకరించకుండా ఆయన మెస్సియా కాదు అన్నట్టుగా ఏం చేస్తున్నారంటే ఆయన తిరస్కరిస్తున్నారు. అలా తిరస్కరిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే అన్య జనులమైన మనకి ఆ రక్షణ ఆయన ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలని ఆయన వచ్చాడు, కానీ వాళ్ళు దాన్ని వద్దని తిరస్కరిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నా అంటే అన్ని జనులమైన మనకి ఇస్తున్నాడు. ఓహో, ఒకవేళ వాళ్ళు కనుక తీసేసుకుని ఉంటే మనకు దక్కేది కాదనమాట. మనకి నిజం, అది మనకు దక్కేది కాదు. కానీ వాళ్ళు దాన్ని తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంటే ఆ రక్షణని మనకిస్తున్నాడు ఆయన. సో మొదటిగా ఆయన వచ్చేది ఇశ్రాయేలు ప్రజల కొరకు. బ్రదర్, అదే ఆయన ఇంకో మాట అంటున్నాడు కదా, అది ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ఎంత తరిమేస్తున్నారా, వెళ్ళట్లేదా మనిషి అక్కడ. కానీ దాని తర్వాత మీరు చూడొచ్చు ఆయన తన యొక్క విశ్వాసమును బట్టి మన స్వస్థతని ఇస్తాడు. అదే అక్కడ ఏమన్నా సార్ మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నా? బైబుల్ ఇంట్లో ఉంది బ్రదర్. అది ఇప్పుడు మీరు చదివారు కదా, దాని కిందనే ఉంది ఆ వాక్యము. అది ఏమని ఉంటదంటే ఇంకా ఆమె విశ్వాసమును బట్టి ఆమె ఏమంటదంటే ఆ కింద పడిన ముక్కనైనా ఆ కుక్కనైనా తింటాయి కదా అన్నట్టుగా అలా వచ్చే ఒక ఆరోగ్యమైన కావాలి అని అడుగుతుంది. చదువుతున్నా, అందుకే ఆయన పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకి వేట ఇష్టం కాదని చెప్పగా ఒక్కసారి నేను అదే ఇంగ్లీష్ లో చదవాలని ఆశపడుతున్నాను. చదవండి బ్రదర్. He replied, "It is not right to take the children's bread and toss it to the dogs." ఏంటంటే అదే ఆ రక్షణ ఇప్పుడు ఆ రక్షణ ఏం చేస్తుందంటే ఇశ్రాయేల్ ప్రజలకి చెందవలసినది. అలా కదండి, ఇప్పుడు అంటున్నారు ఇతర మతస్థులకి ఇవ్వాలంటున్నారు, వాళ్ళకి రక్షణ కావాలంటున్నారు. మరి వాళ్ళనేమో కుక్కలంటే మరి చెప్పించుకుంటారండి. లేదు అలా కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే ఆమె విశ్వాసాన్ని. అలా కాదండి, నా ఉద్దేశం పరమతస్థులు కుక్కలని కాదు, అక్కడే అలాగే కదా రాసి పెట్టి ఉంది. మీరు బాగా అర్థం చేసుకోండి. మీకు ఎంత ధైర్యం ఉంటే పరమతస్థులను అక్కడ కుక్కలో రాసి పెట్టుకుని ఉంటారు. మీకు అర్థమవుతుందా బ్రదర్? మీకు అర్థమవుతుందా? అడుగు తినడానికి వస్తారు ఇక్కడికి. బ్రదర్ మీకు అర్థమవుతుందా? కుక్కలు అంటారా మేము హిందువులు అంత కుక్కలమా బ్రదర్? మీకు అర్థమవుతుందా? మీ చర్చ ఎక్కడ? మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఇమ్మీడియట్ గా మూయాల్సిందే. రేపు పొద్దున మేము అందరం నిలబడుతున్నాము ఏంటి, ఇదే వాక్యం తీసి అక్కడ చదివి చూపించాను, నువ్వు దీనికి సమస్య చెప్పాలి ఏంటి? సరేనండి. కుక్కలమా నీకు? మీ బుద్ధి అర్థం చేసుకుంటే ఎవరైనా చెప్పండి. మీ బుద్ధి, మీ అంతరంగం, మీ దుర్మార్గం అంతా ఇలా కనిపిస్తుంది. తప్పుగా అర్థం చేసుకునేది ఆపండి ఫస్ట్. అడుక్కు తినడానికి వచ్చేది మీరు. చెప్పి తప్పుగా అర్థం చేసుకోవడం ఆపండి. ఒక్కొక్కరికి చెప్పి అర్థం చేసుకోవడం ఫస్ట్ మీరు ఆపండి. ఆ యేసు గారికే గాని నీకే గాని నా ఎలా ఓటు పెట్టామనుకో వెళ్ళిపోండి. ఇక్కడ భారతదేశం నచ్చలేదు అనుకుంటే దెంగే నువ్వు ఫోన్ చేశాను మీకు మేము మాట్లాడమని చెప్పండి. మళ్ళీ పోరం బోకేత